అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే అది బాకీ పడ్డట్టా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అలాగే కేవలం 11 నెలల్లోనే 65,000 ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్రం బాకీ పడ్డట్టా అన్నారు. నిజానికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది కేసీఆర్ కుటుంబమేనని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న పథకాలను విమర్శించడం అన్యాయమని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరాన్ని కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. రైతు భరోసా, రైతు బంధు, వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం